మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. రాత్రి పడుకునే ముందు రావి ఆకుతో ఇలా చేస్తే చాలు మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీ ధన సంపాదన పెరుగుతుంది. అన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామందిని బాధించే అతిపెద్ద సమస్య అప్పుల సమస్య. దాదాపు అందరూ కూడా అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. కొంతమంది ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఎంతో భయపడిపోతూ ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి. ఇటీవల కాలంలో చాలామంది తమ స్తోమతకు మించి అప్పులు చేసేస్తూ ఉన్నారు. అలా స్తోమతకు మించిన అప్పులు చేసేసి పరిహారాలు చేసేస్తే అప్పులు తీరవు. అలా కాకుండా అవకాశం ఉండి తప్పక అప్పు చేసిన వారు అప్పులు తీర్చటంలో ఆటంకాలు వస్తున్నాయి అని అనుకునేవారు, లేదా అనుకోని ఇంకొక కష్టం వచ్చి అప్పు తీర్చలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారు మానవ ప్రయత్నం చేస్తూ దానితో పాటు పరిహారం కూడా చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయి. అంతేగాని స్తోమతకు మించి అప్పులు చేసి ఎన్ని పరిహారాలు చేసినా ఫలితాలు రావు. కనుక స్తోమతకు తగిన అప్పులు చేసిన వారు చక్కగా ఏకాదశి రోజు రావి ఆకుతో ఈ పరిహారాన్ని పాటించండి. తప్పకుండా అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. వీలైతే మీరే ఒకరికి అప్పు ఇచ్చి సాయం చేయగలిగే స్టేజ్కి వెళ్తారు. మరి ఏకాదశి రోజు రావి ఆకుతో ఏం చేస్తే అప్పులు తీరుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గండకీ నది ఎలా పుట్టిందో తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వం గండకి అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి ఉండేది. గండకి ఒక వేశ్య. గండకితో ఒక రాత్రి గడిపితే చాలు వాళ్ళ తలరాతలు మారిపోయేవి, వాళ్ళ అదృష్టాలు మారిపోయేవి, బాగా సంపన్నులుగా గొప్పవాళ్ళుగా మారిపోయేవారు. దీంతో చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు కూడా ఆమెను అనుభవించాలనుకునేవారు. అయితే గండకి మాత్రం అందరినీ తన దగ్గరకు రానిచ్చేది కాదు. చెడ్డవాళ్లతో అస్సలు గడిపేది కాదు. రోజుకు ఒక వ్యక్తితోనే గడిపేది. తాను మరుసటి రోజు గడపబోయే వ్యక్తితో ముందు రోజు బేరం కుదుర్చుకునేది. ఇక ఆ రోజు మొత్తం అతనినే భర్తగా భావించేది. తను ఏది కోరితే అది చేసేది. కేవలం సుఖం అందించటమే కాదు, తనను భర్తగా భావించి తాను చెప్పే ప్రతి పని చేసేది. తన వద్దకు వచ్చిన వ్యక్తికి ఏమైనా అయితే తట్టుకోలేకపోయేది. ఒకసారి గండకీ గురించి నారాయణుడికి తెలిసింది. ఆమెను పరీక్షించాలనుకున్నాడు నారాయణుడు. దాంతో ఒకరోజు ముందు విష్ణువు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు. గండకికి కూడా అతను మంచివాడిలాగా కనిపించాడు. కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది. మరుసటి రోజు విష్ణువు వస్తాడు. తనకు ముందుగా భార్యలా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుకుంటాడు నారాయణుడు. సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోతుంది. బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనబడతాయి. నారాయణుడు అందవికారంగా కనిపించాడు. అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది. సువాసనలు గుప్పించే సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది. కొత్త బట్టలు తొడిగించింది. తర్వాత తనే వంట చేసి అతనికి వడ్డించింది. అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోతాడు. దాంతో ఆమె తినిపిస్తుంది. తర్వాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది. ఆ తర్వాత అతన్ని పక్క మీదకు తీసుకువెళ్తుంది. కానీ ఆయనకు బాగా జ్వరం వస్తుంది. అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి. ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు. గండకి తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది, రోదిస్తుంది. భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకుని సతీ సహగమనం చేయడానికి సిద్ధమవుతుంది. అందరూ అడ్డుకున్నా కూడా వినదు. తన దగ్గర ఉండే సొమ్మునంతా కూడా బీదలకు పంచిపెడుతుంది. తర్వాత శ్మశానంలో చితిలోనికి దూకుతుంది. అయితే అలా దూకిన వెంటనే చితి మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారిపోతాయి. విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయటం నాకు నచ్చింది అంటాడు. గండకి సంబరంగా విష్ణువు వైపే చూస్తుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి.
గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది. సరే, నీ కోరిక వచ్చే జన్మలో తీరుస్తాను, నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు. ఆ ప్రకారం గండకి మరు జన్మలో నదిగా పుట్టింది. ఆ నది గర్భంలోనే శాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి. ఇది శాలిగ్రామం, గండకీ కథ. తులసి శాపం వలన శాలగ్రామంగా మారిన విష్ణువు గండకికి ఇచ్చిన వరం వలన గండకీ నదిలోనికి శాలగ్రామ రూపంలో చేరతాడు. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ ఏకాదశి రోజు పగటిపూటే ఒక మంచి రావి ఆకును కోసి తెచ్చి పెట్టుకోండి. మీరు రాత్రి పడుకునే ముందు అంటే అన్నం తినేసి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని రాత్రి పడుకోవడానికి సిద్ధమయ్యే ముందు ఆ ఆకును తీసుకొని ఆ రావి ఆకు మీద పసుపు పేస్టులో అగ్గిపుల్లను ముంచి ఆ అగ్గిపుల్ల సాయంతో రావి ఆకు మీద మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని రాయండి. అలా రాసిన తర్వాత ఆ రావి ఆకును మీ 2 చేతులతో పట్టుకొని ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ తరువాత ఈ రావి ఆకును మీ తల దగ్గర పైభాగంలో పెట్టుకొని పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ ఆకును తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. అంటే వేప చెట్టు, అరటి చెట్టు, ఉసిరి చెట్టు, ఇలా ఏదో ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఒక రావి చెట్టు తప్పించి మిగిలిన ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేయవచ్చు. ఇలా ప్రతి ఏకాదశికి ఈ రావి ఆకు పరిహారం చేయండి. మీ అప్పులు పూర్తిగా తీరిపోయే వరకు చేస్తూనే ఉండండి. సాధారణంగా 2-3 సార్లు చేసేసరికే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కనుక నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా నెల రోజుల్లో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. అప్పులు తీరిపోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, సంపాదన పెరుగుతుంది. మీరే నెమ్మదిగా వృద్ధిలోనికి వచ్చి అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. కనుక మీరు కూడా ఈ ఏకాదశి రోజు రావి ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఉదయం 6 నుండి 10 గంటల మధ్యలో చక్కగా రావి ఆకు మీద దీపం పెడితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని స్వామివారి ఫోటో ముందు ఒక మంచి రావి ఆకును పెట్టండి. ఆ రావి ఆకుకు గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ ఆకు మీద ఒక ప్రమిదను పెట్టి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపంలో ఒక 1 రూపీ కాయిన్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి. ఏకాదశి రోజు ఇలా దీపారాధన చేస్తే తప్పకుండా మీ కష్టాలు తీరిపోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. జాతక దోషాలు పోతాయి. ఇలా ఈరోజు 1 రూపాయి బిళ్ళ వేసి రావి ఆకు మీద దీపం పెడితే ఎంత చండాల జాతకమైనా సరే మారిపోతుంది. సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కుదిరిన వారు ఈ దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా ఏకాదశి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభాలను పొందండి. ఏకాదశి రోజు ఈ చెట్టును టచ్ చేస్తే చాలు, జన్మల దరిద్రం పోతుంది, అదృష్టం పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును టచ్ చేస్తే మీ ఒంట్లోని అన్ని రకాల దోషాలను, రోగాలను ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. మరి ఏకాదశి రోజు ఏ చెట్టును టచ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లల్లో కూడా దేవుళ్ళు నివాసం ఉంటారు. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని కల్పన చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు.
ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.